ప్రతిరోజు భోజన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. ఇది రోడ్డు మీద వెళ్ళే వాళ్లకో లేదా నిరాశ్రయులకో పెడుతున్న భోజన వసతి కాదు. కుటుంబ సభ్యులను అనారోగ్యం పాలై రైతు కుటుంబం వారు, రైతు పొలం పనులు చేసుకునే వాళ్ళు, పేదవారు, వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు బంధువుల అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చలేక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చి వారాల తరబడి నెలల తరబడి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు విజయవాడ సిటీలో భోజనం చేయాలంటే 150 రూపాయలు అవుతుంది. అంత భరించే స్తోమతే ఉంటే కనుక వీరు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఇక్కడ భోజనం చేసిన ప్రతి ఒక్కరు కూడా అవుట్ పేషెంట్గా ఉన్న వాళ్ళు కానీ లేదా ఇన్పేషెంట్గా ఉన్న వాళ్ళకి సపోర్ట్గా వచ్చిన ఫ్యామిలీ మెంబర్సే. ఇది ఇక్కడ పెడుతున్న భోజనం అనాథులు, రోడ్డు మీద భిక్షగాళ్ళకి కాదు. హాస్పిటల్లో వాళ్ళ కుటుంబ సభ్యులను చూసుకుంటూ జాగ్రత్తగా తిరిగి తీసుకెళ్ళడం కోసం ఉంటూ 15-20 రోజులు ఉంటూ వాళ్ళ భోజన వితరణ కొరకు ఎదురు చూడకుండా మా చేతైన సహాయం చేస్తూ మా టీం జేబార్ సభ్యులందరూ కూడా ఈ ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి సర్వీసు ప్రతి జిల్లాలోనూ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ అవసరం ఉంది. నిజంగా ఇలాంటి అవసరం తీర్చగలగటం గొప్ప విషయం. ఇంట్లో పెళ్లి రోజులకి పుట్టినరోజులకి ఎక్కడో రోడ్ల మీద ఉన్న రోడ్డు పక్కన కొనుక్కొని భిక్షగాలని వీళ్ళందరినీ ప్రోత్సహించకుండా నిజంగా అవసరమైన వాళ్ళకి ఇలా దూరం నుండి బంధువులతోనూ మిత్రులతోనూ కాకుండా అనారోగ్యంతో హాస్పిటల్ పాలైన వారికి వాటిని చూసుకోవడానికి వస్తూ రోజు పని చేసుకోవడానికి కూడా అవకాశం లేక పేషెంట్ని చూసుకుంటున్న వారి పక్కన ఉన్న వారికి భోజన ఏర్పాట్లు చేస్తున్నాము. దయచేసి ఇలాంటి అవసరాన్ని గుర్తించి మీరు కూడా మీ ఏరియాలో ఉన్న హాస్పిటల్ దగ్గర ఇలాంటి భోజన ఏర్పాట్లు చేయండి. ట్రాఫిక్ కోడల్లోనూ మరియు రోడ్ల పక్కన కూర్చున్న వాళ్ళకి భోజనం పెట్టకూడదనే కాదు మా ఉద్దేశం. అవసరం ఉన్న వాళ్ళు నీడీ పీపుల్స్ కనీసం వృద్ధులకి వికలాంగులకి భోజనం ఏర్పాటు చేయండి. కానీ రోడ్డు మీద నుంటూ ట్రాఫిక్ జామ్ చేస్తూ ఇలా భోజన ఏర్పాట్లు చేయొద్దు. హాస్పిటల్స్ ఉన్న చోట నిజంగా అవసరమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏర్పాటు చేయండి. మీకు అవసరమైనదైతే జేబార్ చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించండి. మేము కూడా సహాయ సహకారాలు అందిస్తాం.